ఆర్ న్యూస్కి స్వాగతం. పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం గొనసపూడి గ్రామానికి చెందిన యువ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణరావు వారి కుటుంబం తరఫున ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సూచనల మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల ఆర్థిక సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు 1,55,55,555 రూపాయలను చెక్ ద్వారా సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా విక్రమ్ నారాయణ మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, గతంలో మేము ఇదే ప్రాంతంలో నివసించేవారమని, ఆ కష్టాలు మాకు తెలుసు అని అన్నారు. నమస్తే అండి, నా పేరు విక్రమ్ నారాయణరావు. 10 సంవత్సరాల కిందట ఇక్కడే ఇదే సింగనగర్లో విజయవాడలో ఉండేవాళ్ళమండి. ఇప్పుడు బాంబేలో ఉంటున్నామండి, ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో ఇక్కడ ఈ విజయవాడ వరద బాధితులు ఇవన్నీ కూడా మేము కూడా ఇబ్బంది గురయ్యి మా వంతుగా సహాయం చేద్దామని చెప్పేసి మా కుటుంబం తరపున, విక్రమ్ నారాయణ గారి కుటుంబం మా తాత పేరు తరపున 1,55,55,555 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయడం జరిగిందండి. ఇది మాకు కానీ, మా కుటుంబానికి కానీ, మా గ్రామ ప్రజలకు కానీ, మా కాన్స్టిట్యున్సీ పర్చూరు కాన్స్టిట్యున్సీకి కానీ ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇప్పుడే సీఎం గారిని కలవటం జరిగింది. సీఎం గారిని కలిసి చెక్ ప్రజెంట్ చేసి రావటం జరిగిందండి. గొనసపూడి గ్రామం అండి మాది. ఇప్పుడు చినగంజాం మండలం, బాపట్ల జిల్లా అండి, ప్రకాశం